ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా కార్యాచరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదాయాన్ని ఉత్పత్తి చేసే కీలక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలను లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తన వంతుగా ఆదాయ వనరుల గుర్తింపు, వినియోగంపై కార్యపద్ధతులు రూపొందించాలని సూచించారు. ఆదాయ వృద్ధే అభివృద్ధికి పునాది అనే దృష్టితో సమర్థవంతమైన పాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు. పన్నులు, రవాణా, ఎక్సైజ్, మైనింగ్, పరిశ్రమలు, రైతు బజార్లు వంటి రంగాల్లో ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మేలు మహిళలకు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించి జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మహిళలను నిర్ణయాత్మక శక్తిగా మారుస్తుందన్న నమ్మకంతో జగన్ పాలన సాగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో మహిళలపైన కేసులు పెడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఖండించారు. అన్యాయం జరిగిన ప్రతి చోట వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అండగా ఉండాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సొంతంగా పార్టీలను నడపగలిగి ప్రజల్లో బలమైన దీన్ని తెచ్చుకోగలగడానికి కావాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండింటే ఇప్పుడు బుల్డోజ్ చేసేవాడు ఆయన. ఎందుకంటే 50% వద్దన్నా 50% చేసి మిమ్మల్ని అందరినీ నామినేటెడ్ పోస్టులో 50% ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు ఎక్కడ అవకాశం ఉంటే వాటన్నిటిలో కూడా పెట్టాలి. ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో కూడా స్థానిక సంస్థల్లోని చూసి. సో ఆయన రాజ్యాంగాన్ని చేయగలిగిన దీంట్లో పార్లమెంట్లో ఉంటే బహుశా అక్కడ కూడా ఇది ఎప్పుడో చేసి ఉండేవాడు. కానీ దశాబ్దాలుగా ఆగి ఈ మధ్య అది అయింది. ఒక స్టార్ట్ కావాలి అనే తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టారో అది ఆదర్శప్రాయంగా నిలబడింది. దేశం మొత్తం కూడా దాని వైపు చూసింది. మనం యాక్ట్ చేసి ఏమంటాం 50% రిజర్వేషన్ కంపల్సరీ చేసుకున్నది. సో ఇప్పుడు అందుకే మనకు ఏ స్టేజ్ మీద చూసినా మొత్తం మహిళలే సుమారు కనిపించేవారు ప్రోటోకాల్ ప్రకారం. మగాళ్ళ కోసం వెతుక్కోవాల్సి వచ్చేది ఎక్కడన్నారు. బట్ నేనేమంటున్నానంటే పార్టీకి అవసరం ఏదనేది ఒకటి చెప్పదలుచుకున్నా. పార్టీకి ఏది అవసరం అంటే పూర్తి జవసత్వాలతో డైనమిక్గా పార్టీ ముందుకు కదలాలి. ఆ కదలాలంటే ఇంతకుముందు అన్నట్టు దీంట్లో సగం మొత్తం ఓటర్లలో సగము కుటుంబాలని డిపెండ్ అయింది మహిళా శక్తి. అలాగే అన్ని వర్గాలకు అతీతంగా ఉండేది యూత్ ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఈ యూత్ మహిళలు, యువకులు, మహిళలు వీళ్ళు దాదాపు అన్ని సెక్షన్స్కి వచ్చేస్తారు. అంటే కింది వరకు, గ్రామ స్థాయి వరకు. అదేమో ఎనర్జీ, ఇదేమో బ్యాలెన్స్డ్ అప్రోచ్. యువత అనేసరికి మహిళలు కూడా ఉంటారు, యంగ్ లేడీస్ ఉంటారు. వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, తీసుకురావాలి. మన దగ్గరికి వచ్చేసరికి మహిళల వైపు నుంచి చెప్పడానికి కావాల్సినన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పార్టీ గురించి మీరు కిందికి తీసుకెళ్లి చెప్పడానికి బహుశా ఏ పార్టీకి లేనంత ఇది మన దగ్గర ఉంది, సరుకు ఉంది. ఓన్లీ తిరిగి దాన్ని కరెక్ట్ తీసుకెళ్ళాలి, గుర్తు చేయాలి. దాంతోపాటు ఆయన కోరుకున్నట్టు ఎప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం పక్కన ఉండాలి. నాయకత్వం
నైపుణ్య అభివృద్ది శాఖ పనితీరుపై ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించిన విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రతి ఒక్క చర్యను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యువతకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాలు అందించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో స్కిల్ హబ్బుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువత భవిష్యత్తుకు బలమైన భూమిక వేసేలా నైపుణ్య అభివృద్ది కేంద్రమయ్యేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు లోకేష్ తెలిపారు. దేశ అభివృద్దికి దారితీసే సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర సమరయోధుల నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణానికి నిలకడగా సేవలందించిందన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమతుల్యత, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించినది కాంగ్రెస్ పాలనలోనే అని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీగా కాంగ్రెస్ ను అభివర్ణిస్తూ మళ్లీ దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించాలంటే కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా దృఢంగా నిలబెట్టగలదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 340 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం అసుకులు పోసిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో ఈ దేశం, ఈ ప్రజలు, ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ వ్యవసాయ రంగం ఏ విధంగా ముందుకు పోవాలని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకుని ఈ దేశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత ప్రాజెక్టులు కట్టుకోవాలి, రెండవ పంచవర్ష ప్రణాళికలో ఇవాళ అదే క్రమంలో నాగరి సాగర్ గారు కట్టుకున్నాం. ఇవాళ ఇక్కడ మూసీనది కట్టుకున్నాం. కనుక ఈ విధంగా అంచెలంచెలుగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకుని ఈ దేశాన్ని ముందు వరుసలో పెట్టింది జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. ఇవాళ మనం నిలబడి చూస్తా ఉన్నాం. యుద్ధం జరిగితే చెప్తా ఉన్నాం. యుద్ధంలో ఎవరు తెచ్చిందో ఎవరు ఎప్పుడు వాడు కూడా చెప్తలేదు. యుద్ధంలో ఎవరు వల్లాయో మన భారత సైనికులు బామానంద దగ్గర జరిగిన పథకం ఏంటిది అనేది కూడా ఇలా క్లారిటీ లేవు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నిటారుగా నిలబడి శత్రుకు చెమలు పట్టించిన చరిత్ర ఇందిరాగాంధీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబడాలంటే ఈ బలమైన వర్గాల పక్షాన దేశ రక్షణ కోసం ఇవాళ పంజాబ్ స్వర్ణ దేవాలయం మీద వాళ్ళు దాడి చేస్తే దేశం నాశనం అయిపోతుంది. స్వర్ణ దేవాలయంలో సింగరాలు దాచుకుంటే పోయి కాల్చి చంపి ఈ దేశ రక్షణ కోసం తన బలిదానమైంది ఇందిరాగాంధీ. కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం పూర్తిగా నీరుగార్చబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చందర్లపాడు ప్రాంతంలో ఉపాధి పనికి వెళ్లిన మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి మృతి చెందడం దారుణమన్నారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా అనుమానాస్పద మృతిగా కేసు మలిచిన తీరును ఖండించారు. ఉపాధి పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకే ఆమెను లక్ష్యంగా చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ప్రమేయంతో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం అవుతోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. భాగంగా నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ వీడియో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, పార్టీ సానుభూతి పరురాలు, యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడ వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు. ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆవిడ చదువుకున్న ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారని చెప్పారు. ఒక షాప్ రన్ చేస్తున్నారు. నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో. అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే, నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈ 300 రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకు వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ. అసలు ఆవిడ మాట్లాడితే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అదేవిధంగా ఆవిడ క్లియర్గా చెప్పారు, పార్టీ పట్ల తనకున్న నమ్మకం, పార్టీ నాయకుల పట్ల తనకున్న నమ్మకాన్ని కూడా తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే సౌమ్య గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. తెలియజేస్తూ ఇతను చేసిన పనులన్నీ చెప్తున్నారు. రాష్ట్రంలో ఉద్యానవన సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని ప్రాంతాల్లో పంట వైవిధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రైతులకు అవసరమైన సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక మార్కెట్ లింకేజీ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యానవన పంటలతో రైతుల ఆదాయం పెరిగేలా చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. సాగులో నాణ్యతతో పాటు ఉత్పత్తి మెరుగుపడేలా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఉద్యానవన రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారేలా దిశానిర్దేశం చేశారు. ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీకి
దైవ బలం కావాలని ప్రార్థిస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. దేశ భద్రతను కాపాడడంలో చూపిన ధైర్య, నియంత్రిత నాయకత్వానికి అద్భుతమైన ఉదాహరణగా ప్రధాని మోదీ నిలిచారని కొనియాడారు. ఇలాంటి శక్తివంతమైన నాయకుడికి దివ్యశక్తి తోడుగా ఉండాలని, దేశం మరింత శక్తివంతంగా మారాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వం దేశ ప్రజల గర్వకారణమని, భవిష్యత్తులో భారతదేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. చెన్నై కొత్తపల్లి సమీపంలో ఓ ముస్లిం వ్యక్తితో జరిగిన గొడవను రాజకీయం చేయాలని వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులతో తమకు అనుబంధం కొత్తది కాదని, తరతరాలుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. తన తండ్రి పరిటాల రవీంద్ర నుంచి తన వరకు ముస్లిం సోదరులు అండగా నిలిచి రాజకీయంగా ఎదిగే దారిని చూపించారని గుర్తు చేశారు. వ్యక్తిగత స్థాయిలో జరిగిన గొడవను తమ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం దురుద్దేశపూరితమని తేల్చి చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని హితవు పలికారు. దాదాగారితో మాట్లాడడం జరిగి అక్కడ జరిగిన ఏం జరిగింది, ఏ రకంగా సంఘటన జరిగింది అనేది వారితో తెలుసుకొని ఇమ్మీడియట్ గా వారికి ఏదైనా సరే వారికి తన న్యాయం ఖచ్చితంగా జరిగేటట్టుగా చూస్తామని ఆయనతో కూడా మాట్లాడడం. మరి అది అయిపోగానే వెంటనే సిఐ గారికి, నాగేంద్ర ప్రసాద్ గారికి వంటంలోకి వచ్చామంటే వంటంలో నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడడం, మరి దాంతోపాటు డిఎస్పీ గారితో కూడా ఇమ్మీడియట్ గా మాట్లాడి తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి. ఈ రకమైన సంఘటనలు మన ప్రాంతంలో ఎప్పుడు గతంలో లేవు, మరి ముందు జరగకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అక్కడ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఎవరైనా సరే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నా వైపు నుంచి నేను చెప్పేది ఒకటే, అది నేను చేసినా, నా తమ్ముడు చేసినా, మరొకరు ఎవరు చేసినా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేటివి మరీ పునరావృతం కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా దాని మీద ఖచ్చితంగా సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. వారు తీసుకునే ఎనీ యాక్షన్ కి మేము కూడా అడ్డం పోవడానికో లేకుంటే దాంట్లో సమర్థించడానికి కూడా నేనే కాదు, నా స్థానంలో ఇంకెవరున్నా కానీ దాన్ని ఖచ్చితంగా దాన్ని సమర్థించకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు నిన్న జరిగినప్పుడు ఈరోజు ధర్మవరంలో కొత్తగా నేను ఉన్న మాకు ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ మాకు ఎప్పటి నుంచి అవినాభావ సంబంధం అనేది ఎప్పటి నుంచి కొత్తగా నాకు ఏర్పడిన సంబంధాలు కాదు, పరిచయాలు కాదు, లేకుంటే ఒకరి మీద ఒకరికి కొత్తగా ఏర్పడిన అభిమానాలు కాదు. ఇది పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పటి నుంచి కూడా ముస్లిం సోదరులతో పాటు వాళ్ళ వెంటే నడిచాము. వారు మమ్మల్ని కూడా వారిలో ఒకరిగానే, ఎక్కడ ఎటువంటి ఇది లేకోకుండా మమ్మల్ని ఒకరిగానే వాళ్ళు కూడా కలుపుకొని మమ్మల్ని ముందుకు తీసుకురావడం మాకు కూడా ఒక బలంగా మారారు. చెప్పాలంటే బలంగా మారినప్పుడు మాలో ఒకరిగా నన్ను కూడా వాళ్ళలో కలుపుకున్నందుకు వారికి కూడా ఎప్పటికీ మేము కృతజ్ఞతలుగా ఉంటాము. ఏపీ
ఏపీపై నేడు నారావారి నరకాసుర పాలన నడుస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా విమర్శించారు. ఏడాది చంద్రబాబు పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులే సూపర్ సిక్స్ గా మారాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలపై సోషల్ మీడియా ద్వారా, ఉన్మాదుల ద్వారా వేధింపులకు పాల్పడే పరిస్థితిని చంద్రబాబు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించిన రోజా మహిళలను అవమానించడమే పాలనగా మలిచారని ఎద్దేవా చేశారు. నిరంకుశ పాలనకు ప్రజలే గుణపాఠం చెబుతారంటూ ఆమె హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే సూపర్ సిక్స్. సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్ కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం, జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ సిక్స్ లేదు. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో దేశాన్ని టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ పై సమీక్షా సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. టీబీ నిర్మూలన కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రాల భాగస్వామ్యం, ప్రజా భాగీదారీ అంశాలపై ప్రధానమంత్రి సమీక్షించారు. 2025 నాటికి దేశాన్ని టీబీ నుంచి పూర్తిగా విముక్తం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రధాని స్పష్టం చేశారు. ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి ఉన్నతాధికారులు, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ అభియాన్ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పదవి రాకపోయినా ప్రెస్టేషన్లో అవాకులు చవాకులు పేలుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే బదులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయ నిరాశను బయటపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పదవి ఆశించి విఫలమైన నాయకుడు ఇప్పుడు తప్పుడు ఆరోపణలతో దూషణలు చేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుభూతి అయ్యే విధంగా పనిచేస్తుంటే ఈటెల మాత్రం పదవి కోల్పోయిన బాధను వెదజల్లుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శల కంటే ప్రజాసేవ ముఖ్యమని గుర్తించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ ఈటల రాజేందర్ గారు ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్ లో బీజేపీ పార్టీలో పదవి రాలేదనే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది ఇవాళ బహుశా ఈటల రాజేందర్ గారికి
మైండ్ దొబ్బిందేమో ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నావు కదా, మరి నీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవాళ బీజేపీ పార్టీ నుంచి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను ఎంపీగా గెలిపించరు. మరి కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చినవో దమ్ముంటే దాని మీద చర్చించు. ఏవో నీకు పార్టీలో బీజేపీ పార్టీలో ఏదో పదవి రాలేదని అక్కస్తోంటి ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఈటల రాజేందర్ మాట్లాడుతుండ్రు. ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. మరి ఇదే బీజేపీ పార్టీ గంగా నది రీజనరేషన్ కోసం 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నదిని రీజనరేట్ చేసింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ హైడ్రాను ఏర్పాటు చేయడం వల్ల మీకొచ్చే నష్టం ఏందండి? ఇవాళ ఆనాడు 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఇవాళ కబ్జాకు గురైనాయి. అదే విధంగా మూసీ నది ఇవాళ దాదాపు 40 రకాల వ్యాధులతోటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి నల్లగొండ జిల్లా ప్రజలు ఈ మూసీ కలుషితమైన నీరు ద్వారా అక్కడ పండినటువంటి పంటలు కూడా ఇవాళ ఎవరు కొనట్లేదు. అక్కడ పండించినటువంటి వరి పంటలు తిన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా సరి చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే చూసి ఓర్వలేక ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈటల రాజేందర్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ ఈటల రాజేందర్, ఇంకొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి గాని కాంగ్రెస్ నాయకుల గురించి గాని ఏది పడితే అది మాట్లాడితే నువ్వు తెలంగాణలో తిరగలేవు బిడ్డ, జాగ్రత్త. ఇప్పటికైనా ఆలోచించి ఒక ఎంపీ అనే బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నావు, దాన్ని గుర్తెరిగి మాట్లాడితే మంచిది. ఇక ముందైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలని ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా చల్గల్ మామిడి మార్కెట్లో రసాయనికంగా పండిన మామిడి పండ్లపై ఆహార భద్రతా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిషేధిత పదార్థాలతో మామిళ్లను కృత్రిమంగా పండిస్తున్నట్లు పలు వ్యాపారులపై అధికారులు నిర్ధారించారు. ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ చర్యలను తక్షణమే ఆపాలని ఆదేశించారు. పండ్లకు రంగు, పరిపక్వతను త్వరితంగా తేవడానికి ఉపయోగించే కెల్ప్, ఈథలిన్ వంటి రసాయనాల వాడకం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. మామిడి పండ్లను స్థానికంగా స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రజలు సురక్షిత పండ్లను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.